జీ తెలుగు సీరియల్స్‌లో మనకు ఫుల్లు టైమ్ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఎప్పటినుంచి అయితే సండే సీరియల్స్ వస్తా ఉన్నాయో, అప్పటి నుంచి అయితే టైం అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు తిప్పి తిప్పి మనల్నయితే ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో అయితే పెడతా ఉంటారు. ఆ కన్‌ఫ్యూజన్‌కయితే ఫుల్ స్టాప్ పెడదాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీరు కామెంట్ చేయండి. సండే సీరియల్స్ రావడం వల్ల మీకు ఉపయోగం ఉందనుకుంటా ఉంటారా? లేదనుకుంటా ఉంటారా? కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శనివారం 3 సీరియల్‌లు అయితే ఎండ్ కాబోతున్నాయి. అంటే ఎండ్ అంటే అక్కడ శుక్రవారం వరకే మనకు రాబోతున్నాయి 3 సీరియల్‌లు అయితే స్టాప్ అవుతున్నాయి. అలాగే అది అయిపోయిన తర్వాత మరి శనివారం 3 సీరియల్‌లు అయితే స్టాప్ అవుతున్నాయి. కంటిన్యూస్‌గా అయితే 3 సీరియల్‌లు అయితే రాబోతున్నాయి. ఆ సీరియల్ ఏమి, అసలు ఏంది ఈ కథ ఏమనేసి మాట్లాడదాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే సండే వచ్చిన తర్వాత చాలా కన్‌ఫ్యూజన్. అది కాకుండా మళ్ళీ ఏదన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు 'కాంతార' త్వరలో కూడా రాబోతుంది. అది కూడా ఖచ్చితంగా ప్రైమ్ టైమ్‌లో ఏస్తారు. ఆ టైంలో ఏసిన రోజు మన సీరియల్ వస్తాయని మనం ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూసాము. ఆ సండే సీరియల్స్ ఈ కన్‌ఫ్యూజన్ వల్ల డైరెక్టర్ గారికి అలాగే స్క్రీన్ ప్లే డిజైన్ చేసే వాళ్ళకి కూడా చాలా కష్టం అవుతుంది. అంటే ఎలాగంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక సీరియల్‌లో పెద్ద ట్విస్ట్ అనుకోండి. ట్విస్ట్ ఉంటే మనకు ఒకరోజు సండే ఒకరోజు గ్యాప్ ఉంటే మన మైండ్‌లో అదే తిరుగుతా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఆ హీరో ఏం చేస్తాడు? హీరో కనిపెట్టేస్తాడు, నిజంగా కనిపెట్టేస్తాడా? లేకపోతే హీరోయిన్ గురించి నిజంగా తెలిసిపోతుందని ఒక క్యూరియాసిటీ అనేది మనకుంటుంది. ఆ క్యూరియాసిటీని ఎప్పుడు హోల్డ్ చేయాలో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఒకరోజు సండే టెలికాస్ట్ చేస్తారు. ఒకరోజు సండే టెలికాస్ట్ చేయరు. అక్కడ మనకు 15 రోజుల ముందే ప్రోడక్ట్ అంతా రెడీ అయిపోతుంది. కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుంది అనేసి అసలు వాళ్ళకి కూడా స్క్రీన్ ప్లే చేసే వాళ్ళకి తెలీదు. అలాగే డైరెక్టర్‌కి తెలీదు. అసలు ఎవరికి ట్విస్ట్ వచ్చి ముందు రోజు వచ్చేసిన తర్వాత ట్విస్ట్ తెలిసిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా 2, 3 ఎపిసోడ్‌లు అయితే బోరింగ్ ఎపిసోడ్‌లు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తాం. వాళ్ళకి కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అసలు ఏం జరిగింది? ఏమనేసి ఒకసారి మళ్ళీ 'సరిగమప' అనేసి వస్తాంది కదా! అది మామూలుగా మనకు 'జయంపు నిశ్చయంరావు' షో వచ్చి సాటర్‌డే 8:30కి అయితే టెలికాస్ట్ చేశారు. కానీ ఇప్పుడు అదే కాకుండా 'సరిగమప' వచ్చి 9 PM నుంచి అయితే టెలికాస్ట్ చేయబోతున్నారు శనివారం, ఆదివారం. అది ఏమి ఎక్కడ అనేసి మాట్లాడతాం. ఒకసారి మీకు డీటెయిల్‌గా చెప్తాను ఏమనేసి. నిండు నూరేళ్ల సావాసం వచ్చి మనకి సోమవారం నుంచి ఆదివారం వరకైతే వస్తుంది. కంటిన్యూగా వస్తుంది. 6 PM నుంచి అయితే కంటిన్యూగా వస్తుంది. అలాగే సీరియల్ ఎండ్ అవుతుంది అంటూ ఉంటారు. ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. మీరేం బాధపడొద్దండి. పడమర సంధ్యారాగం మనకి ఇది కూడా సేమ్ టు సేమ్. సోమవారం నుంచి అయితే ఆదివారం వరకైతే వస్తుంది. దీంట్లో కూడా ఎలాంటి మార్పు అయితే లేదు. లక్ష్మీ నివాసం సీరియల్ కూడా సోమవారం నుంచి ఆదివారం వరకైతే వస్తుంది. దీంట్లో కూడా ఎలాంటి మార్పు అయితే లేదు. గుర్తుపెట్టుకోండి 6 PM నుంచి 7 PM వరకైతే సీరియల్‌లో ఎలాంటి మార్పు లేదు. డైలీ మీరు చూడొచ్చు. కానీ ఏ రోజన్నా మెయిన్ ఇంపార్టెంట్ సినిమా వచ్చే రోజు మాత్రం మీరు మర్చిపోండి. అది మాత్రం నేను చెప్తాను. మళ్ళీ చెప్తాను. మంత్‌లో ప్రైమ్ టైమ్ సీరియల్ వస్తున్నాయి. అంటే మంత్‌లో ఒక రోజైతే రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంక మేఘ సందేశం సోమవారం నుంచి శనివారం వరకైతే వస్తుంది. అలాగే జైమ్ సీరియల్ కూడా సోమవారం నుంచి శనివారం వరకైతే వస్తుంది. అది అయిపోయిన తర్వాత చామంతి సీరియల్‌ను ఒకటి యాడ్ చేశారు. ఇంతకుముందు మన శనివారం కాకుండా అన్ని రోజులైతే ఉన్నాయి. చామంతి సీరియల్ శుక్రవారంకైతే స్టాప్ అయిపోతా ఉంది. కానీ ఇప్పుడు శనివారం వరకే వస్తుంది. మేఘ సందేశం కూడా శనివారం వరకే వస్తుంది. జైమ్ సీరియల్ శనివారం వరకే వస్తుంది. అలాగే చామంతి సీరియల్ కూడా శనివారం వరకే వస్తుంది. ఈ కన్‌ఫ్యూజన్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అదే చెప్తా ఉన్నా కదా! ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లమ్ అక్కడ స్క్రీన్ ప్లే చేసే వాళ్ళకి, అలాగే సీరియల్‌ని ఎక్కడ కాపాలి, ఎలాంటి ట్విస్ట్ ఇవ్వాలనే వాళ్ళు కూడా ఫుల్ కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత జగద్ధాత్రి, అలాగే ఆటో విజయశాంతి, అమ్మాయి గారి సీరియల్‌లు ఈ 3 సీరియల్‌లు వచ్చి యథావిధిగా మనకు సండే కూడా టెలికాస్ట్ అవుతాను. సీరియల్ ఏకైక సీరియల్ ఏదైనా ఉందంటే అది అమ్మాయి గారు అని మనం అనుకుంటాను. ఆ సీరియల్‌ని కూడా స్టాప్ చేశారని మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఆ 3 సీరియల్‌లు వచ్చి సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే వస్తాయనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా మా ఛానల్‌ని ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.